అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు బసవయ్య తెలిపారు. ప్రతిరోజు 320 మంది విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. నా పేరు కేసీహెచ్ బసవయ్య. నేను శ్రీ ప్రకాశం ప్రభుత్వ ఉన్నత బాయ్స్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని. మా పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చక్కగా జరుగుతుంది. ఈరోజు సోమవారం అన్నము, సాంబారు, గుడ్డు ఫ్రై, చిక్కి ఇవి పెడతాము. అందరు పిల్లలు కూడా మా స్కూల్లోనే తింటారు. ఏ పిల్లవాడు కూడా తెచ్చుకోవడానికి లేదు, అన్నం తెచ్చుకోవడానికి లేదు. అన్నం మాత్రం పౌష్టికాహారం మా దగ్గరే తింటారు. చక్కగా బాగుంటుంది అని పేరెంట్ని బట్టి నాటి తినమని చెప్తాము. మీరు తినండి, మీ పిల్లవాడు తినే ఆహారం ఎలా ఉందో చూడండి, ఏమైనా మాకు సవరణ ఉంటే చెప్పండి అని అడుగుతాము పేరెంట్.